ఇక లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే అండి. సో రామోజీరావు గారు ఇక లేరు అన్న వార్తను ఎలా చూడాలి, ఆయనతో ఉన్న మీ అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటారా? త్రినేత్ర ఒక దిగ్భ్రాంతికరమైన వార్త. నేను ఉదయం వాకింగ్కి వెళ్ళొచ్చి రాగానే పత్రిక చూస్తే అస్వస్థలుగా ఉన్నారు అని చెప్పాను, చూశాను. వెంటనే వారి కుమారుడికి ఫోన్ చేశాను, కిరణ్ గారికి. నాన్నగారు ఎట్లా ఉన్నారంటే ఆయన చెప్పారు, పొద్దున్నే తెల్లవారుజామున పోయారు అని చెప్పని. నాకు ఇంకా జీర్ణించుకోలేకపోతాను. అనుకోకుండా అకస్మాత్తుగా దిగ్భ్రాంతికరం. సరే, ఆయనకు వయసు 86-87 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి వాడికైతే రేపైనా ఒక వయసుతో కాలధర్మం. కానీ ఆయన తెలుగు సమాజం మీద ఆయన ప్రభావం ఎంతగా ఉందంటే 50 ఏళ్ల పాటు. అలాగే భారతీయ పత్రికా రంగంలో ఎంత ఒక జయంట్ గా ఆయన ఆయన నడిచారు అంటే ఆ మనిషి లేనటువంటి శూన్యాన్ని మనం ఊహించుకోవడం చాలా కష్టం. నిర్భీతి, ఏ రకమైన భయానికి లోను కాకుండా నమ్మిన నిజాన్ని విస్పష్టంగా చెప్పటం, సమాజంలో మంచి జరగాలని నిరంతరం తపన పట్టడం, రైతుల పట్ల అపారమైనటువంటి ఆర్ద్రత, ఆత్మగౌరవం, ఎవరిని యాచించే పద్ధతి కాదు. ఆయనకి ఎన్ని పరిచయాలు ఉన్నా కూడా, ఎంతమంది తెలిసినా కూడా, ప్రధానమంత్రులైనా ముఖ్యమంత్రులైనా గొప్ప గొప్ప వాళ్ళైనా సరే ఆయన దగ్గర రావాల్సిందిగా ఆయన ఎవరి దగ్గరికి పోయి అడగటం కానీ కోరటం కానీ లేదు. ఏ పదవుల్ని ఆశించాల. ఇప్పుడు జనహితం, ఇన్నోవేషన్, చాలా ఎన్ని కొత్త పంతులు తొక్కాడాను నిర్భయంగా. భారతీయ సమాజంలో, తెలుగు సమాజంలో ఒక ఆణిముత్యమైన, వ్యక్తిగతంగా నాకు అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రుడైన, వయసులో భేదం ఉన్నా కూడా మేమిద్దరం కూడా చాలా ఆప్త మిత్రులుగా ఉండేవాళ్ళం. ఎన్నో సందర్భాల్లో పోట్లాడుకునేవాళ్ళం. ఆయనకు ఒక భావం ఉండేది, నాకు ఇంకో భావం ఉండేది. ఇద్దరు మంచి మనుషుల మధ్య భావ సారూప్యం అన్ని సందర్భాల్లో ఉండగలరు, కొన్ని సందర్భాల్లో విభేదాలు ఉండొచ్చు. కానీ నేను నిర్మోహటంగా ఆయనకు చెప్తే ఆయన వయసును కూడా పక్కన పెట్టి, వయసు భేదాన్ని పక్కన పెట్టి ఆయన చర్చించేవారు, చివరికి ఒప్పుకునేవారు. అది వాదనలో, అవతల వాళ్ళ వాదనలో వాస్తవం ఉందనుకున్నట్టయితే ఒక గొప్ప మనిషి. ఆయన మీద మీరు ఏ రకమైన విమర్శన చేయొచ్చు, కానీ ఆయన చిత్తశుద్ధిని కానీ, జనహితాన్ని కోరడాన్ని కానీ, విశ్వసనీయతని పెంచడాన్ని కానీ దాన్ని ఎవరు కూడా కాదన్నారు. ఏమన్నా పుకార్లు ఏమన్నా వచ్చినాయి, నిజమాగా తెలుసుకోవాలని చెప్పంటే వెంటనే ఆయన పత్రిక చూస్తే తెలుస్తుందని చెప్పి అందరూ నమ్మేవాళ్ళు. ఎడిటోరియల్లో ఏదైనా రాసుకోవచ్చు భావజాలం, కానీ వాస్తవం ఏంటి తెలియాలని చెప్పంటే ఆయన దగ్గర నుంచి తెలుసుకోవాలని చెప్పి ఉండదు. ఆ విశ్వసనీయతను జీవితం అంతా కాపాడుతున్నారు. మీకు గుర్తుంటుంది, చాలా ఏళ్ల క్రితం మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా ఆయనని అభాస్పాలు చేయాలని చెప్పని, ఆర్థికంగా దెబ్బతీయాలని గట్టి ప్రయత్నం జరిగింది రాజకీయ కారణాల వల్ల. కానీ విచిత్రం ఏంటంటే లక్షలాది మంది మార్గదర్శిలో డిపాజిట్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా, ఎంత ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినా, ఎన్ని పుకార్లు వచ్చినా కూడా ఒక్కళ్ళు కూడా డిపాజిట్ విత్డ్రా చేయలేదు, ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ చేయలేదు. అంటే ఒక మనిషికి ఉన్న విశ్వసనీయత. ఆధునిక యుగంలో ఎవరెక్కడ ఎలాంటి మోసం చేస్తారో మనకు తెలియదు. మనందరం ఏదో చిన్నదానికి పెద్దదానికి మోసానికి గురయ్యాం. కానీ రామోజీరావు గారి దగ్గర ఉంటే అది భద్రం. ఆయన మాట అంటే మాటే, ఎక్కడ అన్యాయం జరగదు, తప్పు జరగదు. ఆ రకమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. తెలుగు సమాజం కానీ, భారతీయ పత్రికా రంగం కానీ ఒక అమూల్యమైన రత్నాన్ని కోల్పోయింది. ఆ శూన్యాన్ని భర్తీ చేయడం అసాధ్యం. మన వల్ల ఆ విలువల్ని కాపాడడం, ఆ స్మృతిని మనం పథంలో ఉంచుకోవటం, తరతరాలకే స్ఫూర్తినిస్తాడని ఒక జయంట్ అని, ఒక దిగ్గజం. ఆయన చరిత్రలో అంతర్భాగం. ఆయన్ని మన తెలుగు చరిత్ర నుంచి, ఆధునిక తెలుగు చరిత్ర నుంచి మనం విడదీయలేం. నేను వ్యక్తిగతంగా ఒక ఆప్తమిత్రుడిని కోల్పోయాను. నాకు ఆప్యాయంగా ఎప్పుడు ఏదైనా మనసులో భావాలు పంచుకోవడానికి కానీ, అవసరమైతే కొన్ని సందర్భాల్లో పోట్లాడడానికి కానీ ఒక గొప్ప మనిషి నాకు కరువైపోయినారు. వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. వారి కుటుంబానికి, మరి వేలాది మందిగా ఆయన ఉపాధినిచ్చినటువంటి, ఆయనతో పనిచేసిన వారికి, లక్షలాది మంది, 10 లక్షల కోట్లాది మంది వారి అభిమానులకి, తెలుగు సమాజానికి, భారతీయ సమాజానికి నేను ఆయన మరణ సందర్భంగా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన స్మృతికి అంజలి కట్టిద్దాం, ఆయన విలువల్ని పాటిద్దాం. కొంత సమయం పడుతుంది తేరుకోవడానికి. అంత గొప్ప మనిషిని కోల్పోయిన తర్వాత ఆ శూన్యం భర్తీ కావడం కొంత సమయం పడుతుంది. కానీ కాలధర్మం ప్రకారం మనం దీని నుంచి తేరుకోవాలి. మంచి స్మృతుల్ని, మధుర స్మృతుల్ని గుర్తుంచుకోవాలి, విషాదాన్ని మర్చిపోవాలి. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ జయప్రకాష్ నారాయణ గారు. సో ఆప్త మిత్రుడిని కోల్పోయామన్న బాధని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలి అని జయప్రకాష్ నారాయణ గారు చెప్తున్నారు.